సాధారణంగా పెళ్లి అంటే మన దేశ సంస్కృతి సాంప్రదాయాలకు ఒక గొప్ప చిహ్నం. ఆనందం సంతోషంతో పాటు కోలాహలం వెల్లివిరిసే మన పెళ్లి వేడుక ప్రపంచానికే ఆదర్శం. ఇప్పటికే ఎన్నో దేశాలు మన పెళ్లి సాంప్రదాయానికి ముగ్ధులై దాన్ని ఆచరించడానికి ఇష్టపడుతున్నారు. చాలా మంది మన సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక కొన్ని జంటలైతే ఏకంగా రాజస్థాన్లో డెస్టినేషన్ మ్యారేజ్ను మన సాంప్రదాయంలో చేసుకొని మన వివాహ సాంప్రదాయ ఖ్యాతిని మరింత పెంచుతున్నారు. కానీ మనం మాత్రం తన పెళ్లి సాంప్రదాయ ప్రాముఖ్యతను కాలరాస్తున్నాం. ఏమేమో కొత్త కొత్త పోకడలకు పోయి పాశ్చాత్య సంస్కృతి అలవాటు చేసుకుని మన దేశ సాంప్రదాయాల్ని మంటగలుపుతున్న తీరు క్రమంగా పెరుగుతోంది. పెళ్లి పేరుతో కొంతమంది చేస్తున్న న్యూసెన్స్ అంతా ఇంతా ఉండటం లేదు. ఒకవైపు విదేశీ జంటలు భారత సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవిస్తూ మన దేశ ఆచారాల ప్రకారం పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటే ప్రీ వెడ్డింగ్ షూట్లు అంటూ భారతీయులు విదేశీ పోకడలకు పోతున్నారు. ఈ నేపథ్యంలో ఓ చోట మాత్రం ప్రీ వెడ్డింగ్ షూట్లు పూర్తిగా నిషేధించారు. అంతేకాదు, ఆ రూల్ని బ్రేక్ చేసినా ఒప్పుకునేది లేదని ఓ సామాజిక వర్గం తేల్చి చెప్పింది. అది ఎక్కడో తెలుసుకోవాలంటే ఛత్తీస్గఢ్ వెళ్లాల్సిందే. ఛత్తీస్గఢ్లోని ఓ సామాజిక వర్గం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సాహు అనే సామాజిక వర్గం ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లను పూర్తిగా నిషేధిస్తూ తీర్మానించింది. ప్రీ వెడ్డింగ్ మన వివాహ వ్యవస్థ పవిత్రతను తగ్గించడంతో పాటు పెళ్లి సాంప్రదాయాన్ని పక్కదారి పట్టిస్తోందని, వివాహాల్లో అనవసరమైన ఖర్చుల్ని కూడా పెంచుతోందని ఆ సామాజిక వర్గం ఆలోచన. దీంతో 75 లక్షల మంది జనాభా ఉన్న సాహు సంఘం ఈ నిషేధాన్ని విధిస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు, దేశంలో విడాకుల కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా పెళ్లైన జంటలకు కౌన్సిలింగ్ ఇవ్వాలని, వివాహాల్ని పంచాయతీ స్థాయిలో నమోదు చేయాలని సంఘం తీర్మానించింది. పెళ్లి సాంప్రదాయాల్ని కాపాడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ సామాజిక వర్గం పెద్దలు తెలిపారు. రాయ్పూర్లో జనవరి 17వ తేదీన జరిగిన సాహు సంఘ రాష్ట్ర స్థాయి సమావేశంలో అధ్యక్షుడు డాక్టర్ నీరేంద్ర సాహు అధ్యక్షతన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి ఛత్తీస్గఢ్లోని అన్ని జిల్లాల అధ్యక్షులు హాజరయ్యారు. ప్రీ వెడ్డింగ్ షూట్లు కేవలం ప్రదర్శనగా మారిపోయాయని, దీనివల్ల పేద మధ్యతరగతి కుటుంబాలపై అనవసరంగా ఆర్థిక భారం పడుతోందని సాహు సంఘం అభిప్రాయపడింది. ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది మన భారత సంస్కృతికి విరుద్ధమని, ఇది ఒక రకమైన వక్రీకరించబడిన మనస్తత్వం నుంచి పుట్టిన ధోరణి అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులే కాకుండా సామాజిక ఒత్తిడి కూడా పెరుగుతోందని తెలిపారు. అందుకే వీటిని దూరంగా నిషేధించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఇటీవలి కాలంలో పెళ్లి బంధాలు త్వరగా విచ్ఛిన్నమవుతున్నాయని, వేల సంఖ్యలో విడాకుల దరఖాస్తులు వస్తున్నాయని సాహు సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని అరికట్టడానికి నూతన జంటల కోసం ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ సదుపాయాన్ని ప్రారంభించినట్లు తెలిపింది. అంతేకాదు, సాహు సామాజిక వర్గంలో జరిగే పెళ్లిళ్లు అన్నిటినీ తప్పనిసరిగా గ్రామ పంచాయతీ స్థాయిలో నమోదు చేసేలా ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సంఘం పెద్దలు నిర్ణయించారు. తమ సామాజిక వర్గంలోని యువత పాశ్చాత్య పోకడల వైపు వెళ్లకుండా తమ మూలాల్ని, సాంప్రదాయాల్ని గౌరవించేలా సంస్కార్ శిబిరాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీంతో చాలా మంది నెటిజన్లు సాహు సామాజిక వర్గం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తూ కమెంట్స్ పెడుతున్నారు. మన వివాహ వ్యవస్థ ఔన్నత్యాన్ని దెబ్బతీయడంతో పాటు ఆర్థిక భారాన్ని పెంచుతున్న ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ల కల్చర్కు అందరూ స్వస్తి పలకాలని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరికొందరేవో అదొక తీపి గుర్తు మాత్రమేనని, లిమిట్లో ఉండి ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవడం తప్పేమీ కాదని అంటున్నారు. అయితే గత కొంతకాలంగా ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ల కల్చర్ బాగా పెరిగిపోయింది. పేద మధ్యతరగతి వాళ్లు కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ల కోసం భారీగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. మోయలేని ఆర్థిక భారాన్ని మోస్తూ ఇబ్బంది పడుతున్నారు. దాన్ని ఒక సోషల్ స్టేటస్గా ఫీల్ అవుతున్నారు. ఇక డబ్బులున్న వాళ్ళైతే పెద్ద పెద్ద లొకేషన్లో భారీ షూట్స్, సినీ తారల్లా కాస్ట్యూమ్స్, డైరెక్టర్ల డైరెక్షన్లో మరీ ప్రీ వెడ్డింగ్ షూట్లను చేస్తూ నానా హడావిడి చేస్తున్నారు. మరి ఈ పోకడ ఇలాగే సాగితే ఎక్కడి వరకు పోతుందో చూడాలి.